హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఉద్యోగులను శాసించేది ఆ ముగ్గురే. సో ఆ ముగ్గురు ఎవరు ఏంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఆ ముగ్గురి మాటే శాసనం. ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ల గుప్పెట్లలో పోలీస్ శాఖ అయితే ఉంది అని చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఏబీవీ ఆర్పి ఠాగూర్, ఘట్టమనేని శ్రీనివాసులే అసలు బాసులు, పోలీసు శాఖను వీరే నియంత్రిస్తారని చెప్పిన ముఖ్య నేత. వీరి సర్వీస్ అంతా అవినీతి, అక్రమాలు, వివాదాలే. ఎస్ఐ నుంచి చూసుకుంటే డీజీ వరకు కూడా వారి మాట వేదం. ఆ తంత్రం. సో ఈ విధంగా వైసీపీ నేతలపై అయితే అక్రమ కేసులు పెట్టాలి అని, వేధించాలని, మాటలు ఇవ్వాలని, వారి మాట వినాలని, ఇవి చేస్తేనే పోస్టింగులు, వారి సంతృప్తి చెందితేనే చిన్నబాబు పెద్దబాబుకు మద్దతు అని అయితే చెప్తున్నారు. సో ఈ ముగ్గురికి ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్ పదవులు, ఇతరత్ర అధికార హోదా ఇవ్వలేదు. అయినా వారు చెప్పిందే చేయాలని ముఖ్య నేత పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. తర్వాత పోలీసులను ఈ ముగ్గురు నియంత్రిస్తారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదు అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం అయితే స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురు చెలరేగిపోతున్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పంచుకొని ఎస్ఐ నుంచి డీజీపీ వరకు కూడా యావత్ పోలీస్ వ్యవస్థనే వీరైతే గుప్పెట్లోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీలు, డీజీల పోస్టింగ్లు అన్నీ కూడా వీరే ఖరారు చేస్తున్నట్టు తెలుస్తుంది. అధికారులు చెప్తున్నారండి. ఈ మేరకు ఈ ముగ్గురు కనుసనల్లోనే రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ సాగుతోంది. శనివారం 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, అంతకుముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారుల బదిలీలన్నీ ఈ ముగ్గురు ఎంపిక మేరకైతే జరిగాయి అని చెప్తున్నారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను పిలిపించుకొని మాట్లాడి సంతృప్తి చెందిన తర్వాతే వాళ్ళ ఫైళ్ళు ముందుకు కదిలాయి. అనంతరమే మనం చూసుకున్నట్లయితే పెద్దబాబు, చిన్నబాబు ఆమోద ముద్ర వేశారు. ఐపీఎస్లే కాదు, సిఐల పోస్టింగ్లు కూడా వీరి కనుసనల్లోనే కొనసాగుతున్నాయి. ఐపీఎస్ నుంచి సిఐ వరకు పోస్టింగుల రేటు కూడా ఫిక్స్ చేసుకున్నట్లు పోలీస్ శాఖ చర్చ నడుస్తుంది. అంతేకాదు, వైఎస్ఆర్సీపీ నేతల, కార్యకర్తల మీద అక్రమ కేసులు ఎలా పెడతారు, ఎలా వేధిస్తారు అంటూ పోస్టింగుల ముందే అధికారులను ముగ్గురు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఈ మేరకు వీరి వివరాల విషయానికి వచ్చినట్లయితే ఎవరంటే ఆ ముగ్గురు ఏబి వెంకటేశ్వరరావు, ఆర్పి ఠాగూర్, ఘట్టమనేని శ్రీనివాసు. ఈ ముగ్గురి నేతృత్వంలో ఇప్పుడు మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా నడుస్తుందని చెప్తున్నారు ఫ్రెండ్స్.